హలో పిల్లలు, ఈరోజు ఒక కొత్త కథతో నేను మీ ముందుకి వచ్చేసాను. అనగనగా అనంతపురం అని ఒక ఊరు. ఆ ఊరిలో షేరు అని ఒక మంచి పిల్లి ఉండేది. ఒకరోజు వాళ్ళ ఊర్లో ఒక అతను మామిడి పళ్ళు అమ్ముతూ ఉండటం చూసింది. షేరుకు మామిడి పళ్ళు తినాలి అనే కోరిక పుట్టింది. వెంటనే ఆ బండి దగ్గరికి వెళ్ళి అమాంతం బండి మీదకు ఎక్కి, నాకు ఒక మామిడి పండు ఇవ్వగలరా అని అడిగింది. అప్పుడు ఆ బండి అతను, ఏంటి మామిడి పండు కావాలా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేకుంటే ఇవ్వను. అయినా నీ ముఖం చూసుకున్నావా? డబ్బులు లేకుండా పళ్ళు కొనడానికి వచ్చింది అని వెటకారంగా నవ్వుతాడు. షేరుకు జరిగిన అవమానం వల్ల చాలా బాధపడతాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించి మామిడి పళ్ళు కొని తినాలి అనుకుని దగ్గరలో ఒక బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి, నాకు పని కావాలి అని నిల్చుంటాడు. షేరుని చూసి అక్కడ మేనేజర్, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ నిల్చున్నావు? ఏం కావాలి అని అడిగాడు. షేరు తనకు జరిగిన అవమానం గురించి, మామిడి పళ్ళు తినాలి అన్న కోరిక గురించి చెప్పుకొని బాధపడతాడు. దొంగతనం చేయకుండా సొంతంగా డబ్బు సంపాదించి తినాలి అన్న కోరికను ఆ మేనేజర్ మెచ్చుకొని, సరే నీకు నేను పని ఇస్తాను అని పని ఇస్తాడు. షేరు చాలా కష్టపడతాడు. షేరు కష్టానికి మెచ్చుకొని మేనేజర్ 2 ఇంతలు ఎక్కువగా డబ్బులు ఇస్తాడు. షేరు మేనేజర్ని, ఏంటి సార్ ఇదంతా నాకేనా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. మేనేజర్, అవును, ఇది నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటాడు. షేరు ఈ డబ్బుతో మామిడి పళ్ళే కాదు, మామిడి పళ్ళ బండే కొనేయచ్చు అని చాలా సంతోషపడి ఒక సైకిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఊర్లో ఉన్న చెడ్డ కుక్కలు షేరు చేతిలో ఉన్న డబ్బుని చూసి షేరుతో గొడవపడి డబ్బు లాక్కుంటాయి. షేరు చాలా ఏడుస్తాడు. అయ్యో, నా డబ్బు పోయింది, ఇప్పుడు ఎలా? నేను మామిడి పళ్ళు ఎలా కొనాలి అంటే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఒక కొట్టు అతను ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. అతను జాలిపడి మామిడి పళ్ళు ఇస్తాడు. షేరు మామిడి పళ్ళని ఎంతో ఆనందంగా తింటాడు. సో పిల్లలు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం నిజాయితీగా కష్టపడితే మన కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు.